బిల్డింగ్ గాని అలాగే సిసి రోడ్డు ప్రారంభోత్సవం కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బస్వాయపాలెం ప్రజలకి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఆ రోజు సేకరణ చెప్పారు. కానీ ఏదో ఒక పని చేసి అప్పుడప్పుడు పిలుస్తా ఉండేది, మా ఊరికి రామ్మా అని. మీ ఊరికి చాలా మాటలు ఇచ్చామన్నా ఏదో ఒక పని చేసే నేను ఏ ఊరికైనా వస్తాను అని చెప్పాను. ఈ రోజు మీకు ఎంత అవసరమైన ఈ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేపించి 32 లక్షలతో మీకు ఇది ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్లలో గ్రామాభివృద్ధి పూర్తిగా గత ప్రభుత్వంలో నిలిచిపోయిందని మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే ఆయన ఎంత బాధపడ్డారు, ఈ గ్రామంలో అభివృద్ధి అనే మాటకి నోచుకోలేదని చెప్పి. ఒక సర్పంచ్ గా ఉన్న వాళ్ళు కూడా 15th ఫైనాన్స్ అనేది ఒక్క రూపాయి రాకుండా మమ్మల్ని గెలిపించిన ప్రజలకి మేమేమీ న్యాయం చేయలేకపోతున్నామే అని బాధపడిన రోజుల్లో నుంచి ఈ రోజు 20 నెలలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి రెండు మీ ముందుకు తీసుకొస్తూ నేనున్నాను అంటూ పేద ప్రజలకి అండగా ఉంటూ ఈ రోజు ఈ బస్వాయపాలెంకి మనం ఈ 20 నెలల్లోనే 45,87,000 రూపాయలు హెచ్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు అన్న చాలా చెప్పారు, అవన్నీ కూడా తప్పకుండా మీకు చేస్తానని, ఈ ఊరికి నేను అండగా ఉంటానని చెప్పి కూడా మీకు అందరికి నేను మాటిస్తున్నాను. అలాగే ఇప్పుడు చెప్పారు కృష్ణన్న కూడా ఈ ఊరికి చాలా చేశారని చెప్పి, ఆయనకు కూడా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలు చెప్పారు మీకు, అవన్నీ సూపర్ హిట్ చేసి చూపించారు. ఈ రోజు మనం 1వ తేదీకంతా పెన్షన్ తీసుకుంటున్నాం. స్త్రీ శక్తితో ఉచిత బస్సులు మహిళలకి ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద 20,000 సంవత్సరానికి మీ అకౌంట్లలో పడింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వడం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో మీకు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. మెగా డిఎస్సి ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గుంతలమయమైన రోడ్లు ఈ కొడవలూరు మండలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకో 1-2 రోడ్లు చేస్తే కొడవలూరు మండలం మొత్తం రోడ్లు చేయాల్సిన పనే లేకుండా అన్ని రోడ్లు వేసేయడం అయిపోయింది. కాబట్టి ఇలాగా ఇంతకు ముందు మీరే అందరూ గతుకుల రోడ్లలో నిన్ననే మిక్కిలంపేటలో 90 లక్షలతో ఒక రోడ్డు వేస్తే వాళ్ళు చెప్తున్నారు ఆ రోడ్డు వాళ్ళకి 94లో వేశారంట. ఇప్పటి వరకు మళ్ళీ ఆ రోడ్డు వేయలేదు, అంత గతుకులు మయంగా ఉన్నింది. ఆ రోడ్డు నిన్న 90 లక్షల రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. ఇలాగ ప్రతి ఊర్లో కూడా గుంతలమైన రోడ్లని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అన్ని పల్లెలు పండుగ వాతావరణంలో రోడ్లన్నీ వేసుకుని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం అందరం, ఇది మనకి రబీ సీజను, వరి కోత ఈ రోజే మీరందరూ చూస్తుంటారు. మినిస్టర్ గారు రావడం జరిగింది, నాదెండ్ల మనోహర్ గారు. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని సరిగ్గా ఓపెన్ చేయాలని, రైతులకి లారీలు సకాలంలో రావాలని, ట్రాన్స్పోర్టేషన్ అలాగే గోతాలు రావాలని మేము అడిగినందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయన్న వెంటనే సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారిని పంపించారు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి. ఈ రోజంతా ఆయన కోవూరులో రైతుల ఇంటరాక్షన్ తో అలాగే వాళ్ళకున్న సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ లో మధ్యాహ్నం మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మీకందరికీ తెలుసు జీపీఎస్లు కూడా ట్రాక్టర్లకు తీసేశారు, రైస్ మిల్లర్లకి ఆర్డర్లు ఇచ్చారు, గోతాలు అన్ని అందుబాటులో వచ్చేటట్టు కూడా చేసి వెళ్ళారు ఆయన. కాబట్టి రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా రబీ సీజన్ ని కూడా ఎక్స్టెన్షన్ చేశారు. కొనుగోలు మీరు అర్జెంట్ గా తొందరపడి ఇచ్చేయదు, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేశారు. 2 రోజులతో అయిపోతుంది అనుకున్న రబీ సీజన్ ని మీరు ధాన్యం కొనుగోలు కేంద్రానికి పోయినా కూడా మీ ఇష్ట ప్రకారం 3 మిల్లులు, మీకు ఏ మిల్లు ఉంటుందో దాంట్లో ఆప్షన్ ఉంటుంది. వాళ్ళని అక్కడ ఉండే పిల్లల్ని పనిచేసే వాళ్ళని అడిగి
ఆ అసిస్టెంట్లని వాళ్ళని అడిగి మీకు ఇష్టం వచ్చిన దాంట్లో ఆ రైస్ మిల్కి ఇస్తే 24 గంటల్లో మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి మన గవర్నమెంట్ వల్ల. కాబట్టి రైతులందరూ కూడా మంచి ధర ఇస్తున్నారు, గిట్టుబాటు ధర. కాబట్టి రైతులందరూ కూడా గవర్నమెంట్ కి ఒడ్లు కొలుసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం అధికారంలో ఉన్నామంటే మీరందరూ ఇలాంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పడి కష్టాలు పడి పార్టీని ఎంతో పటిష్టంగా పెంచిన దాని వల్లే ఈరోజు మనం ఇంత మెజార్టీలతో ఈరోజు గెలవగలిగాం. కాబట్టి ఏ కార్యకర్తకి, ఏ నాయకుడికి ఈ పార్టీలో అన్యాయం జరగదు అని చెప్పి నేను కూడా 2 సంవత్సరాలే అయినా పార్టీలోకి వచ్చి, కానీ ఈ పార్టీ యొక్క పటిష్టత, ఈ క్రమశిక్షణ నేను చూసి నాకు అర్థమైంది 2 సంవత్సరాలకైనా ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదని చెప్పి. ఇక్కడ కూడా గ్రామాల్లో చిన్న చిన్న కలతలు ఉండొచ్చు, కానీ అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఆ గ్రామం అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరు కూడా నాయకులు ఇందాక అన్న చెప్పినట్టు డిసిప్లిన్ గా ప్రోటోకాల్, ఒకరికొకరు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, దాన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి ఎవరు మనసులో బాధ పెట్టుకొని కష్టపడద్దని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడు కూడా ప్రతి నాయకుడికి అందుబాటులో ఉంటాను. మీ అంతకు మీరు ఇదేదో జరిగిపోయిందని చెప్పి అలిగి కూర్చోవాల్సిన అవసరం లేదు. కార్యకర్త అయినా, నాయకుడైనా, ఎవరైనా కూడా అమ్మ మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది జరిగింది అంటే తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి ఈ గ్రామానికి ఇంకా అభివృద్ధి పనులు చేసి తిరిగి మళ్ళీ రావాలని కోరుకుంటూ, ఆ రోజు మన శేఖర్ అన్న సంతోషంగా మాట్లాడాలని మళ్ళీ నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.